వెల్కమ్ టు డిటివి న్యూస్. తెలంగాణలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఒక అద్భుతమని సుప్రీంకోర్టు ప్రశంసించింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో సాగు ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిందని, దాని ద్వారా ప్రస్తుతం సుమారుగా 18 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందంటూ కోర్టు పేర్కొంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కాళేశ్వరం ప్రాజెక్టుని కొనియాడారు. తనకు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాలలో ఒకటిగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిందని, తెలంగాణ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని తెలిపారు. వరి సాగు విస్తృతంగా పెరగడంతో రైతులపై పంట మార్పిడి ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేయటం, అర్థం లేని పిటిషన్లు దాఖలు చేయటం సరైన పద్ధతి కాదని జస్టిస్ శర్మ వ్యాఖ్యానించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై ఇలాంటి విఘాతం కలిగిస్తాయంటూ ఆయన తెలిపారు. సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంద మహేష్ను కేటీఆర్ చొరవతో స్వదేశానికి తీసుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లికి చెందిన మహేష్ సుమారుగా 15 రోజుల క్రితం సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలైనటువంటి 9 మంది ప్రయాణికులలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి ఇతను. ఇక తీవ్ర గాయాల పాలైన మహేష్ సెల్ఫీ వీడియో ద్వారా కేటీఆర్ను వేడుకొని తనను స్వదేశానికి తీసుకెళ్లేలా సహాయపడాలని కోరాడు. వీడియోను చూసిన కేటీఆర్ వెంటనే స్పందించి మహేష్కి ధైర్యం చెప్పారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలన్న తన ఆత్మీయ దృక్పథంతో మహేష్కి అవసరమైన చికిత్స అందేలా చర్యల్ని చేపట్టారు. కేటీఆర్ విజ్ఞప్తిపై స్పందించిన కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం సౌదీలోని ప్రభుత్వ దవాఖానాకి లేఖ రాసి మహేష్కి చికిత్సను అందిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ చర్యల ఫలితంగా నేడు మహేష్ స్వదేశానికి విజయవంతంగా చేరుకున్నాడు. కేటీఆర్ మధ్యవర్తిత్వంతో జీవితాన్ని తిరిగి పొందిన మహేష్ కుటుంబ సభ్యులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనలో కేటీఆర్ చూపినటువంటి హ్యూమానిటీ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా జరిగిన ఓ సభలో జగన్ మాట్లాడుతూ నారా లోకేష్ స్నేహితుడి కంపెనీకి విశాఖపట్నంలో దాదాపుగా 3,000 కోట్ల విలువైన భూమిని కేవలం ₹1 కట్టబెట్టిన స్కామ్పై విమర్శల్ని గుప్పించారు. విశాఖలో మరో ప్రైవేటు మాల్ కోసం దాదాపుగా 2,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఉచితంగా అప్పగించారంటూ ఆరోపించారు. ఇవన్నీ ప్రజా ఆస్తులని, వీటిని కొందరికి లబ్ధి చేకూర్చేలా వాడుకున్నారంటూ జగన్ మండిపడ్డారు. లిక్కర్, ఇసుక, మట్టి, మైనింగ్ వంటి రంగాల్లో మాఫియాతో కలిసి దోపిడీ జరిగినట్లు ఆరోపిస్తూ ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే, ఇంకా ఎన్నో స్కాములు చంద్రబాబు పాలనలో జరిగాయంటూ జగన్ అన్నారు. ఇటీవల పొలిటికల్ వేదికలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మళ్లీ వేడెక్కుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వర్గం ఇప్పటి వరకు ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు ఈ రోజు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలంటూ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భగీరథలో అవినీతి చర్యలు ఏసీబీకి పట్టుబడ్డాయి. కోదాడ బైపాస్ వద్ద సత్యం సినిమా కథలా మారిన ఈ ఘటనలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్లావత్ వినోద్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఈ కేసు అందరిలోనూ సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఇస్లావత్ వినోద్ గతంలో నారాయణపేట జిల్లా మక్తల్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేశారు. ఆ సమయంలో ఓ కాంట్రాక్టర్ వద్ద మెజర్మెంట్ బుక్ రాయటానికి దాదాపుగా 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా
డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అనంతరం బదిలీపై సూర్యాపేటకు డీఈఈగా వచ్చారు. అయితే ఎంబీ పుస్తకాన్ని తన వద్దే ఉంచుకొని లంచం ఇస్తేనే పని చేస్తానంటూ కాంట్రాక్టర్కి స్పష్టం చేశారు. దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించగా అధికారుల సూచన మేరకు లంచం ఇవ్వడానికి అంగీకరించాడు. సూర్యాపేటలోని కోదాడ బైపాస్ వద్ద ఫుడ్ కోర్టు దగ్గర డబ్బివ్వాలని చెప్పడంతో వినోద్ తన కారులో వచ్చి కాంట్రాక్టర్ను ఎక్కించుకున్నాడు. ఏసీబీ అధికారులు మౌనంగా ఏర్పాట్లు గమనించిన వినోద్ అకస్మాత్తుగా కాంట్రాక్టర్ను కారులోంచి దింపేసి లంచంతో సహా కారులో పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వెంటపడుతూ దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు సినిమాల రోడ్డుపై కారును వెంబడించి చివరికి వినోద్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో నిర్మితమైన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాజస్థాన్లో వర్చువల్ మాధ్యమంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్, సుళ్లూరుపేట రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అమృత్ భారత్ పథకం కింద ఈ స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో నూతనంగా అభివృద్ధి చేశారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, స్టేషన్ల రూపురేఖలు మార్చడం లక్ష్యంగా ఈ పునర్నిర్మాణం చేపట్టినట్టుగా అధికారులు తెలిపారు. ప్రముఖ తమిళ నటుడు జయం రవి వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారుతోంది. ఆయన భార్య ఆర్తి విడాకుల అనంతరం భరణం కోసం చెన్నై కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్తి తన దరఖాస్తులో జయం రవి వద్ద నుంచి నెలకు 40 లక్షలు భరణం ఇవ్వాలంటూ కోరినట్లుగా తెలుస్తోంది. వివాహేతర సంబంధాలు, మనస్పర్ధల కారణంగా జయం రవి అలాగే ఆర్తి మధ్య విభేదాలు తలెత్తినట్టుగా కూడా కథనాలు చెప్తున్నాయి. వీరి వివాహానికి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా అవుతోంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వివాహం విడాకులతో ముగియనుందనే సంకేతాల మధ్య ఆర్థిక భద్రత కోసం భరణం డిమాండ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పిడుగులు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా అప్పాజిపేటలో భిక్షమమ్మ అనే 46 ఏళ్ల మహిళా రైతు, మహబూబాబాద్ జిల్లా ఓతాయిలో చేరాలు అనే 55 ఏళ్ల గొర్రెల కాపరి, గుడెంగలో 27 ఏళ్ల ప్రవీణ్ కుమార్ అనే యువకుడు, వనపర్తి జిల్లా మియాపూర్లో 18 ఏళ్ల కొరవ నాగరాజు అనే యువకుడు పిడుగుపాటుకి గురై దుర్మరణం చెందారు. ఒక్క రోజులోనే ఇలా 4 ప్రాణాలు కోల్పోవడంతో సంబంధిత గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం తీవ్రమైన వడగళ్ల వర్షానికి గురై ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. విమానంలో ప్రయాణిస్తున్న సుమారు 200 మంది ప్రయాణికులు ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారు. వడగళ్ల మూతతో కిటకిటలాడిన విమానంలో ప్రయాణికులు కేకలు వేస్తూ తీవ్ర ఆందోళన చెందారు. ఘటన జరిగిన వెంటనే విమానం పైలట్ ప్రొఫెషనల్గా స్పందించి అప్రమత్తంగా విమానాన్ని శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ క్షణం వరకు ఉలిక్కిపడిన ప్రయాణికులంతా కూడా విమానం ల్యాండ్ అవ్వగానే అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, ప్రయాణికుల వర్ణనలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.